స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించే అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్లోనున్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి దాడి చేసే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఎస్ఎఫ్సి విజయవంతంగా ప్రయోగించినట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షతో అన్ని కార్యాచరణ సాంకేతిక పరిమితులను విజయవంతంగా ధృవీకరించినట్టుగా వెల్లడించింది. గత ఏడాది జూలైలోనూ ఇదే తరహా పరీక్షను డిఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణి 700 నుంచి 1200 కిలోమీటర్ల లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లే శక్తివంతమైన క్షిపణిగా దీనిని డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఈ నెల 8న అడ్వాన్స్ అగ్ని మిసైల్ ను ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఇండియా విజయవంతంగా పరీక్ష చేసింది. ఇక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ సిస్టమ్ తో ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న బహుళ లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. ఇండియాకు పెరుగుతున్న ముప్పు అవకాశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతను ఐఎంఐఆర్వి చాటి చెప్పిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓను ప్రశంసించారు.